హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా సెంట్రల్లో ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎస్ఎస్సి అనేది నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టర్స్ అనేది రిక్రూట్మెంట్ చేస్తారండి. మెయిన్ ఈ యొక్క ఎస్ఎస్సి రోల్ ఏంటంటే ఈ ఎస్ఎస్సి రోల్ కింద మొత్తం 5 కేటగిరీస్గా పోస్టర్స్ డివైడ్ చేస్తారు. నెంబర్ 1 ఎస్ఎస్సి సిజిఎల్. ఎస్ఎస్సి సిజిఎల్ కింద ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్స్, అకౌంట్స్ ఈ యొక్క పోస్టును రిక్రూట్మెంట్ చేసి సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో దట్ ఈస్ అ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. వీటి కింద ఏముంటారంటే లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఇటువంటి పోస్టులను రిక్రూట్మెంట్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో నాన్ టెక్నికల్ యొక్క పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తారండి. ఓన్లీ నాన్ టెక్నికల్ స్టాఫ్ను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. అంటే జీడీ కానిస్టేబుల్ అంటే సెంట్రల్ లెవెల్లో బిఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్, కాప్స్ అంటే ఇవన్నీ పోలీస్ కేటగిరీ పోస్టులు అనమాట. సో ఈ పోలీస్ కేటగిరీ పోస్టులన్నీ ఒక ఎస్ఎస్సి కిందనే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎస్ఎస్సి జేఈ. సో దట్ మీన్స్ జూనియర్ ఇంజనీర్ పోస్టులు తీసుకోవడం జరుగుతుందండి. ఈ వీడియోని చూసేవాళ్ళు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నౌ కమింగ్ టు యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చారు కదండి. సో డేట్స్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఏప్రిల్ 13 నుంచి మే 4 వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ది రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మే 4 వరకు అండి. మే 4 వరకు మీకు లాస్ట్ డేట్ అండి ఇది. సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ది మేకింగ్ ఆన్లైన్ పేమెంట్. సో ఆన్లైన్ పేమెంట్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే 1 డే ఎక్కువనే. సో మే 5 వరకు చేసుకోవచ్చు అండి. సో యాక్చువల్గా అప్లికేషన్ డేట్ క్లోజ్ వచ్చి మే 4 మీకు లాస్ట్ డేట్. బట్ కమింగ్ టు ది ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి సో మే 5 వరకు లాస్ట్ డేట్. మీకు ఏదన్నా ఇప్పుడు సపోజ్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏదైనా కరెక్షన్ జరిగిందంటే మీకు 3 days టైం ఇస్తారండి. నెక్స్ట్ మంత్లో మేలో. సో 11th, 12 and 13 ఈ 3 daysలో మీరు కరెక్షన్ అప్డేట్ చేసుకోవచ్చు. సపోజ్ బై మిస్టేక్ ఏదైనా జరిగితేనే సో ముందుగానే మీరు సో నీట్గానే అప్లై చేసి పెట్టుకోండి. అండ్ సో ఎస్ఎస్సి యొక్క ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ ఇచ్చేసారండి. సో June 2026. సో ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు. అంటే ఈ రోజున తీసుకున్నా కూడా మీకు ఎగ్జాక్ట్గా 3 months ఇస్తారండి. 3 months అనేది మీకు అవైలబుల్. ఈ ఎస్ఎస్సిలో ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్. సో దట్ మీన్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సపోజ్ ఎస్సీ ఎస్టీ తీసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే సో 3 years ఓన్లీ. అండ్ పీడబ్ల్యూబీడీ పర్సన్స్కి అయితే 10 years ఇస్తారండి. సో 10 years. అండ్ పీడబ్ల్యూబీడీ ఓబీసీలో అయితే 13 years ఇస్తారండి. పీడబ్ల్యూ అంటే సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 15 years ఇస్తారండి. సో చెక్ ఇట్ అండి. సో వెరీ క్లియర్ దిస్ వన్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అండి. ఈ అప్లికేషన్ ఫీజు సెంట్రల్ లెవెల్లో ఆల్మోస్ట్ 100 rupees ఇస్తారండి. సో దీనికి కూడా ఎస్ఎస్సికి మీరు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ 100 rupees అండి. సో ఫర్ ఈచ్ పోస్ట్. అండ్ ఈ పేమెంట్ ఎలా కట్టాలంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే త్రూ ది సో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అండ్ మాస్టర్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్తో మీరు క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సో ఏ క్యాస్ట్లో అంటే ఎస్సీ అయినా సో ఎస్టీ అయినా పీడబ్ల్యూబీడీ అండ్ ఈఎస్ఎం కేటగిరీలో ఉమెన్స్ అందరికీ సో వాళ్ళకి ఫీజు అనేది పే చేసే అవసరం లేదు. సో దట్ ఈస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఫేజ్. ఓల్ లేడీస్కి కట్టాల్సిన అవసరం లేదండి. సో వెరీ క్లియర్ అండి వాడి. సో నెక్స్ట్ వన్ వన్స్ మీరు ఫీజు పేమెంట్ చేశారంటే పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి సందర్భంలో మీకు రిటర్న్ అనేది ఇవ్వరు. ఓకేనా. అట్ ద సేమ్ టైం మీరు ఎన్ని పోస్టులు అప్లై చేసుకుంటారో అన్ని పోస్టులకి 100 rupees పే చేయాలి. కంపల్సరీ 100 rupees పే చేయాల్సింది. సో దట్ ఇస్ అ పాయింట్ అండి ఇది. నెక్స్ట్ వన్ సో సెంటర్స్ ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో సెంటర్స్ ఫర్ ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ ఇస్తున్నారంటే ఇది సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి సో మంది తీసుకునే ఉంటే సో చూడండి ఇక్కడ సో సౌత్ రీజియన్. సో దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. సో మన కేటగిరీ తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఉంది, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, సో ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ ఇలా చాలా ఏరియాస్ ఇచ్చారండి. అదేవిధంగా తమిళనాడు సంబంధించి, తెలంగాణ సంబంధించి సో చాలా వరకు పోస్టులు చాలా వరకు ఏరియాస్ ఇచ్చినారు. మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు సో చూసి మీకు ఏదైతే దగ్గరకు ఉంటుందో దాన్ని ఫిల్అప్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా వెరీ క్లియర్ అండి. సో ఇక్కడ ఎస్ఎస్సిలో జాబ్ కొట్టాలంటే మీకు హైలీ టాలెంటెడ్గా ఉండాలండి. మెయిన్గా నేను చెప్తున్నాను వీటిలో ఈ యొక్క ఎస్ఎస్సి యొక్క ఈ ఎస్ఎస్సిలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇంగ్లీష్ అయినా అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్
ఈ రెండు కానీ మీరు పక్కాగా ఉన్నారంటే యూ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ హోల్డర్ అండి. సో ఈ ఎస్ఎస్సిలో సో ఎందుకంటే అంత టఫ్గా ఇస్తాడు క్వశ్చన్ పేపర్స్, ఎందుకంటే మెయిన్ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఉంటాయి కాబట్టి నేను ఆ ఉద్దేశం చెప్తున్నానండి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినారండి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది. సో మెట్రికులేషన్ లెవెల్ అండ్ హైయర్ సెకండరీ లెవెల్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో చూడండి ఇక్కడ, సో జనరల్ ఇంటెలిజెన్స్ సో 25 క్వశ్చన్స్ ఇస్తారండి, 50 మార్క్స్. సో దట్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఏ 2 మార్క్స్ అండి. అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్ అండి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సో సో దట్ ఇస్ ద బేసిక్ అర్థమెటిక్ ఇస్తాడంట. బేసిక్ అర్థం చాలా ఈజీగా ఉంటుంది. సో 25 క్వశ్చన్స్, సో 50 మార్క్స్. అండ్ ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో 25 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ ఓన్లీ 50 మార్క్స్ అనేది అలర్ట్ చేస్తున్నారండి. సో ఈ యొక్క ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్ యాజ్ ఏ 0.5 మార్క్స్, హాఫ్ మార్క్ కట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.